నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. అమెరికాకి హఠాత్తుగా ఎందుకంత మన మీద ప్రేమ పుట్టుకొచ్చింది? వాళ్ళ అంబాసిడర్ దాదాపు ఏడాది పాటు ఈయన ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ట్రంప్ అమెరికా అంబాసిడర్ భారతదేశంలో లేరు. ఆయనకు అత్యంత సన్నిహితుడైన సెర్జిగో గోర్ని తీసుకొచ్చి ఇక్కడ నీ రాయబారిగా వేశారు. ఏ మాటకు ఆ మాట చెప్పాలి. ఈయన అనుభవజ్ఞుడు, కొంచెం పద్ధతి మర్యాద తెలిసినాడు ఈ సెర్జియో గోర్. భారతదేశ ప్రాధాన్యము ప్రాముఖ్యము రెండూ తెలిసిన వ్యక్తి. ఇంతకుముందు వైట్ హౌస్లో పనిచేశాడు చీఫ్ పర్సనల్ ఆఫీసర్గా. ట్రంప్ మొదటి టర్మ్లో ఉన్నారు ఆయన. సమగ్రమైన అవగాహన ఉన్నాడు. విదేశీ వ్యవహారాలు కానీ, ద్వైపాక్షిక సంబంధాలు కానీ, వీటిల్లో అపారమైన నాలెడ్జ్, పట్టు ఉన్నవాడు. నాలెడ్జ్ ఒకటి ఉంటే సరిపోదుగా, పట్టు కూడా ఉండాలి. రెండూ ఉన్నాడు. అటు జ్ఞానము, ఇటు పట్టు రెండూ ఉన్నాడు. ఈయనేమన్నారు వచ్చేసి ఫెయిర్ ట్రేడ్ డీల్ ఉండాలని. ఎవరి వైపు నుంచి ఉండాలి ఫెయిర్ ట్రేడ్ డీలు? మీ వైపు నుంచి ఉండాలా, మా వైపు నుంచి ఉండాలా? అడ్డగోలుగా టారిఫ్లు పెంచుకుంటూ వెళ్తున్న మీ ట్రంప్కి వెళ్ళి చెప్పాలి, సార్ సెర్జియో గోర్ గారు, సరే ఏదో ఒకటి మీ జ్ఞాననేత్రం విచ్చుకొని మీకున్న అజ్ఞానం పటాపంచలైపోయి ఒక్కసారిగా అరమోట్పు గనులతో భారతదేశం వచ్చి మోకరెళ్ళి, అయ్యా మేము మీతో ట్రేడ్ డీల్ చేసుకోదలుచుకుంటున్నాం, $191 బిలియన్ ఉన్న దాన్ని $500 బిలియన్ మేము తీసుకెళ్లాలనుకుంటున్నాం అని చెప్పేసి మీరు అడిగారనుకోండి, పద్ధతి. సరే ఎంత చెడ్డా మీరు డిప్లొమాటిక్గా మాడతారు కదా. అంటే మిగిలిన వాళ్ళందరూ, మీరేమో భూమికి 10 అడుగులు ఎత్తునుంటారు, మిగిలిన వాళ్ళందరూ భూమి దిగువన ఎక్కడో పాతాళంలో ఉంటారు. వాళ్ళ వంక మీ కరుణాపూరిత దృక్కులు ప్రసరింపజేస్తూ వాళ్ళని ఉద్ధరించడానికే మీరు వచ్చినట్టు మాట్లాడారు చూసారా. మా పీయూష్ గోయల్ గారు మీకు కడుపు నిండా పెట్టి పంపించారు. ఓకే, గుడి కన్నా మెల్లనేయమని వాళ్ళందరితో పోలిస్తే మీరు నేయం, ట్రంప్ బ్యాచ్తో పోలిస్తే కొంచెం మీరు సంస్కారము, ఒకసారి XXX వాడతారేమో సోపు, అందువల్ల సంస్కారవంతమైన సోపు వాడటంలో మీకు ఆ సంస్కారం అబ్బింది. ఆ సంస్కారం కొద్దీ మీరేంటి హై లెవెల్ విజిట్స్ ఇంకా మీదట ఉంటాయి యుఎస్ నుంచి అన్నారు. మంచిదే, స్వాగతిస్తాం. మీ అడ్డుగోలు చివరికి పప్పు ధాన్యాల గురించి మీ సెనేటర్ మాట్లాడాడు. మీ సెనేటర్ మీ ట్రంప్కి లెటర్ రాశాడు. మీరు లిబరల్గా ఉండండి, వాళ్ళు అక్కడ 30% టారిఫ్ వేశారు, ఇలా అయితే మనం కుప్పలు కుప్పలు పప్పు ధాన్యాలు పేర్చుకొని పెట్టుకోవాలి, మనకున్న పెద్ద మార్కెట్ భారతదేశం, అనవసరంగా ఎందుకు గోకి తలకాయ నొప్పులు తెచ్చుకుంటారు, దానివల్ల వాళ్ళు బ్యాంక్రప్ట్ అయ్యారు అక్కడ రైతులు. ఆ స్టాక్ కదలకపోవడంలో ఆత్మహత్యలు జరిగినాయి అమెరికాలో 2 రాష్ట్రాల్లో. అమెరికా అతి రిచెస్ట్ కంట్రీ అనుకుంటాం కదా, వాళ్ళు కూడా అగ్రికల్చర్ డిపెండెంట్ స్టేటే. అండ్ అమెరికాలో ఇంకో పెద్ద లాబీ ఉంది, అగ్రికల్చర్ లాబీ. వెపన్స్ లాబీ ఎలాగో, ఫార్మా లాబీ ఎలాగో, డ్రగ్స్ లాబీ ఎలాగో, ఈ అగ్రికల్చర్ లాబీ వాళ్ళు ప్రభుత్వాన్ని కూల్చేస్తారు, అవసరమైతే ప్రతిష్టాపన కూడా చేస్తారు. ఆ పవర్ఫుల్ లాబీకి వాళ్ళ కోపం వచ్చింది, వాళ్ళ సెనేటర్ లెటర్ రాశాడు. సో ట్రంప్కి భయం పట్టుకొని ఈయన్ని పంపించారు. ఎవరిని? ఈ సెర్జియో గోర్ గారిని పంపించారు. ఈయనేం మాట్లాడారంటే, లేదు భారతదేశంతో మాకు ద్వైపాక్షిక సంబంధాలు, వాణిజ్య ఒప్పందాలు చాలా బలంగా ఉండాలి, మేము 10 మంది బాగా కోరేవాళ్ళం. ఆయన ఒక్కడు 10 మంది బాగా కోరేవాడు అయి ఉండొచ్చు. బట్ ట్రంప్ ఏంటి, చిన్న బొజ్జకు శ్రీరామరక్ష అన్నట్టు ఆయన బాగుంటే చాలు. ఈవెన్ ఐ స్పెంట్ మై మనీ అన్నాడు. ఎక్కడ? గాజాలో. అది అమెరికా డబ్బులు. సరే ఆ సబ్జెక్ట్లో కూడా వద్దాం. సరే ఎక్కడ మాట్లాడినా ఉయ్యి లేదు, ఐ వచ్చేస్తుంది అనమాట. లేదా ఉయ్యి ఉన్నా అది రాయల్ ఉయ్యి. మేము మాకు అంటే ఆయన ఒక్కడే, మన చుట్టూ చూస్తే ఎవరు, ఆయన ఒక్కడే ఉంటాడు. సో కళ్ళు తలకెక్కి బహుశా వయసు మీద పట్టడం వల్ల వచ్చిన చాదస్తం విచ్చలవిడిగా పెరిగిపోయి ఏం మాట్లాడుతున్నాడో ఏం చేస్తున్నాడో తెలియని పరిస్థితి. సరే దాన్ని సరిదిద్దడానికి ఈయన వచ్చాడు, సెర్జియో గోర్. ఆయన ఏంటంటే, నేను మాట్లాడతాను, నేను ట్రంప్ను ఒప్పిస్తాను. మంచిదే, మీరు ఒప్పించండి సార్. మీ ఏమాత్రం హేతుబద్ధంగా లేని మీ టారిఫ్ల వ్యవస్థని గురించి వివరించండి. మీరు కోల్పోబోతున్నారు అతిపెద్ద మార్కెట్ని, షార్ట్లీ 140 కోట్ల జనాభా ఉన్న అతిపెద్ద మార్కెట్ని, భారతదేశాన్ని మీరు కోల్పోబోతున్నారు. మీ వస్తువుల మీద మేము అంత ఎగబడి తెగబడి మమకారం మోజు పెంచుకోవాలా, మాకు ఆల్టర్నేటివ్ మార్కెట్స్ డెవలప్ అవుతున్నాయి, గుర్తుపెట్టుకోండి అని చెప్పేసి పీయూష్ గోయల్ గారు చెప్పారు, సున్నితంగా చెప్పారు. భారతీయ సంప్రదాయంలో ఉండి అతిథి వస్తే మర్యాదగా వాళ్ళతో విభేదాలు ఉండొచ్చు కాక కడుపు నిండా భోజనం పెట్టి, టీ కాఫీలు ఇచ్చి, తాంబూల సేవనం చేయించి, తర్వాత మళ్ళీ కడుపు నిండా మాటలతో పెట్టి పంపిస్తారనమాట. అదే ప్రకారం పీయూష్ గోయల్ చేశారు. ఈయన ఏమంటాడంటే, వాళ్ళ స్టీవ్ డైన్స్ అని మెంబర్ ఆఫ్ ది సెనేట్ ఫారిన్ రిలేషన్స్ కమిటీ, చాలా పవర్ఫుల్ కమిటీ అది. యుఎస్ దాన్ని ఏంటంటే ఒక ప్రొడక్టివ్ కమిటీగా చూస్తుంటుంది. స్టీవ్ డైన్స్ గారు వచ్చారు, కీ మెంబర్ ఆఫ్ ది కమిటీ. స్టీవ్ డైన్స్ ఫారిన్ రిలేషన్స్ కమిటీలో ఉన్న
ఎక్స్టెన్సివ్ ఎక్స్పీరియన్స్ ఉంది ఆయనకి యూఎస్లో. ఆయన వచ్చారు, సెనేటర్ డైన్స్ ఇక్కడ ఆఫీషియల్స్ని కలిశారు. పెద్ద పెద్ద ప్రైవేట్ పబ్లిక్ సెక్టర్ అలాగే ప్రభుత్వ రంగంలో ఉన్న కంపెనీలు, పెద్ద పెద్ద బిగ్ బిజినెస్ సోర్సెస్ వాళ్ళతో, ఈవెన్ అంబానీ గారితో కూడా మీటింగ్ అయింది, కలిశారు. ది మీటింగ్ వాజ్ ఎయిమ్డ్ ఎట్ ప్రమోటింగ్ బయలాటరల్ రిలేషన్షిప్, ద్వైపాక్షిక సంబంధాల మెరుగుదల, ట్రేడ్లో కావచ్చు, సౌహార్ద్రపూర్వక ద్వైపాక్షిక సంబంధాల మెరుగుదలలో కావచ్చు. సో డైన్స్ ఏం చేశారు డ్యూరింగ్ హిస్ విజిట్? డైన్స్ ఎవరైనా కలిసినట్టు ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ జయశంకర్ గారిని కలిశారు, మినిస్టర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ పీయూష్ గోయల్ గారిని కలిశారు, ఎంపీస్ని, అలాగే యుఎస్ ఇండియన్ బిజినెస్ లీడర్స్ని కలిశారు. చాలా ఎక్స్టెన్సివ్ వర్క్ క్యారీ అవుట్ చేశారు. ఇదంతా మనం ఈ క్రెడిట్ మనం సెర్జియో గోర్కి ఇవ్వాలి. ఎందుకంటే ఆయన భారతదేశం పట్ల ఆసక్తి, అనురక్తి, ఆప్యాయత, కొంత ప్రేమ, అభిమానం అన్నీ ఉన్నోడు ఈయన. ఈ కంట్రీ తోటి వాణిజ్యపరంగా చేసుకునే ఒప్పందాల వల్ల బయలాటరల్ రిలేషన్స్ పెరుగుతాయని బలంగా విశ్వసించే వ్యక్తి. సో ఈ ట్రంపరితనము లేదా తెంపరితనానికి కరెక్ట్గా సూది మంది ఇవ్వగలనాడు ఈయన సెర్జియో గోర్. సో ఆయన చెప్పాడు, మనం లెటస్ గో ఫార్వర్డ్, ఎడ్యుకేషన్ సెక్టర్, ఫార్మా, మెడికల్, ఎంటర్టైన్మెంట్, వివిధ రంగాలు, ఇంకా కన్జ్యూమర్ గూడ్స్, అలాగే పల్సెస్, ఎస్పెషల్లీ బాస్మతి రైస్, ఇంకా చాలా ఉన్నాయి. వీటన్నిటిలో కూడా మనకు లెజిబుల్ డీల్కి వెళ్దాము, ఫెయిర్ డీల్కి వెళ్దామని. మనం ఫెయిర్గానే ఉన్నాం. ఒక అన్ఫెయిర్ వ్యక్తి తరఫున వచ్చిన ఇప్పుడు మీరు ఎంత ప్రయోజనం మీరు అంత కన్నుడైతే ఏంటి? మీరున్నది కౌరవ శిబిరంలో, దుర్యోధనుడి పక్కన. ఇక్కడ దుర్యోధనుడు ఎవరు? ట్రంప్ అని లోకం ట్రోల్స్ అట్లా నడుస్తున్నాయి సోషల్ మీడియాలో. అలాంటి వాడు పక్క నుండి వచ్చారు మీరు. సరే, మీ ఉద్దేశం మంచిదే. ఆ ఉద్దేశాన్ని ఎగ్జిక్యూట్ చేయించడానికి ట్రంప్ దగ్గర మీరు ఆయన్ని సవరదీస్తారనే దాని మీద ఇప్పుడు ప్రపంచం అంతా దృష్టి అంతా మీ మీద ఉందన్నమాట. సరే, ఆయన ఏమంటారంటే, అకార్డింగ్ టు ది యుఎస్ ఎంబసీ వైల్ ఇన్ ఇండియా, డైన్స్ పర్ష్యూడ్ ఇంట్రెస్ట్స్ ఆఫ్ ది ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ యాజ్ వెల్ యాజ్ ది పీపుల్ ఆఫ్ మొంటానా. ఈ మొంటానా అనే ప్రాంతంలో ప్రధానంగా ఏంటంటే అది శ్రామిక రాజ్యం, ఎక్కువ రైతులు, వ్యవసాయాధారితంగా. ఫేవరబుల్ పల్స్ క్రాప్ ప్రొవిజన్స్ ఇన్ ఎనీ ఫ్యూచర్ ట్రేడ్ అగ్రిమెంట్స్ బిట్వీన్ యుఎస్ అండ్ ఇండియా. ఇది ఒకటి గట్టిగా ఆయన అడిగారు, మంచిదే. సో ఇది ఆయన చేసింది. తర్వాత ప్రధానంగా ఏంటంటే 2030 నాటికి $500 బిలియన్ మన ట్రేడ్ని తీసుకెళ్ళాలి, భారత్ అమెరికా మధ్య వాణిజ్య చర్చల్లో భాగంగా తీసుకెళ్ళాలి అనేది. నిజమైన స్నేహితుల మధ్య న్యాయమైన ఒప్పందం ఉంటుంది, వాణిజ్య ఒప్పందం. నిజమైన మనం స్నేహితులమే, బట్ స్నేహం వన్ సైడ్ ఉంది కదా. మనం స్నేహించడం, మనం స్నేహస్తం చాచడం. పొరపాటున ట్రంప్ ఫోన్ చేసినప్పుడు మోడీ ఎత్తి హలో అనగానే మోడీ నన్ను సర్ అని పిలిచాడు, చెప్పండి సార్ నేను ఎప్పుడు వచ్చి మిమ్మల్ని కలవచ్చు అని అడిగాడు. ఇలాంటి ప్రచారం చేసుకునే ఒక థర్డ్ రేట్ పొలిటీషియన్ మాదిరి యుఎస్ ప్రెసిడెంట్. ఎంత డెకోరం ఉంటుంది ఆ పోస్ట్కి. ఆయన మాట్లాడుతున్నాడంటే ఎందుకు విలువ ఇస్తారు ఎవరైనా? ఒకసారి 2 సార్లు వింటారు, 3వ సారి ఫోన్ కూడా లిఫ్ట్ చేయడు మోడీ లాంటి వారైతే. సరే, పీయూష్ గోయల్తో ఎవరెవరు మాట్లాడారంటే, గోర్ మాట్లాడారు, అలాగే అమెరికా సెనేటర్ స్టీవ్ డైన్స్ మాట్లాడారు. వీళ్ళు ద్వైపాక్షిక సంబంధాల మీద మాట్లాడారు. సెనేటర్ డైన్స్ డిమాండ్ ఏంటి? అమెరికా పల్స్ క్రాప్స్కి అనుకూలమైన నిబంధనలు ఉండాలి. రైట్. మరి భారతీయ వస్తువులకు కూడా అక్కడ మీరు ఇంపోర్ట్ చేసుకున్నప్పుడు దానికి కూడా అనుకూలమైన నిబంధనలు ఉండాలిగా. ట్రంప్ మొన్న దాన్ని ఏదో అంటారు, డ్రమ్ము బజాయించి మరీ చెప్పాడు, $200 బిలియన్ వీ హ్యావ్ ఎర్న్డ్ బికాజ్ ఆఫ్ టారిఫ్స్. సరే, ఆయన పెద్ద పోస్ట్లో ఉన్నాడు, అమెరికా ప్రెసిడెంటు, కొన్ని మనం అనలేము. కాకపోతే గౌరవనీయులైన పెద్ద ఆయన అంటే దానికి అదర్వే అరౌండ్ చెప్తున్నాను, గౌరవనీయులైన పెద్ద ఆయన, అందులో $196 బిలియన్ మీ అమెరికన్ కన్జ్యూమర్సే ఖర్చు పెట్టింది. భారతదేశం మీద పడిన భారం $4 బిలియన్. గుర్తుపెట్టుకోండి. మీకు తెలియదని కాదు, తెలియక కాదు, బట్ ఏంటంటే ఆ సంబరం మీరు బ్రహ్మాండంగా ఏదో దీపావళి పండుగ మాదిరి చేసుకున్నారు. భారం వచ్చి మీ కన్జ్యూమర్స్ నెత్తిన పడింది, మీ అమెరికా పౌర సమాజం నెత్తిన పడింది. ఎండ్ కన్జ్యూమరు మీ అమెరికనే నష్టపోయాడు. ఎక్కువ కాలం మోయారండి ట్రంప్ గారు. ఏడాది అయిపోయింది, ఇంకో 3 ఏళ్ళు. మీకు ఇంకా ఎన్ని పిచ్చవేషాలు చూడాలో మీరు వేసేవి భవిష్యత్తులో. ఈ టారిఫ్లు గోలా, ఎవరినో కొన్ని యుద్ధానికి ఇన్వైట్ చేస్తారు, రెచ్చగొడతారు, హెల్ప్ ఈజ్ ఆన్ ద వే అంటారు, తర్వాత పట్టించుకోరు. చాలా పిచ్చతనంగా మీరు చేసిన వ్యవహారం వల్ల ఇరాన్లో అమాయకులు అధికారిక లెక్కల ప్రకారం 5,000 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇలా ఉంటుంది మీతో పెట్టుకుంటే. రైట్. ప్రస్తుతం $191 బిలియన్ ఉన్న ద్వైపాక్షిక వాణిజ్యాన్ని 2030 నాటికి $500 బిలియన్
డాలర్స్కి తీసుకెళ్ళాలంటే నువ్వు తగ్గాలిగా. నువ్వు ఒకరోజు 50 అంటావు, ఒకరోజు 70 అంటావు, ఒకరోజు 100 అంటావు, ఒకరోజు 150 అంటావు, పర్సంటేజ్లు పెంచేసుకుంటూ వెళ్తావు. ఎందుకు? ట్రంప్ గారు ఒక విషయం మీరు తెలుసుకోవాలని చెప్పేసి ఈయన సెర్జియో గోర్ ఆయనకు ఆల్రెడీ కమ్యూనికేట్ చేశాడు. భారతదేశం విశాలమైన మార్కెట్, 140 కోట్ల మంది. ఇవాళ మనం కాకపోతే వాళ్ళు కాశీ దాకా వెళ్తారు. యూరోప్ ఉంది, యూరోపియన్ యూనియన్ ఉంది, ఆల్రెడీ అక్కడి నుంచి పిలుపు వస్తుంది. సో జనవరి 19న జరిగిన సమావేశంలో గోయల్, అలాగే సెర్జియో గోర్, తర్వాత సెనేటర్ డైన్స్ వీళ్ళందరూ మాట్లాడుకొని వాణిజ్య సంబంధాల మీద ఉపయోగకరమైన చర్చ అని చెప్పినప్పటికీ కూడా ట్రంప్ గారు బాగా అర్థం చేసుకుని తెలుసుకోవాల్సింది ఏంటంటే, రేపు పొద్దున జనవరి 26 తర్వాత జనవరి 27న యూరోపియన్ యూనియన్ ఇక్కడ సమావేశం కాబోతోంది. ఎవరితోటి? భారతీయ అధికారులతోటి భారతదేశ విదేశాంగ మంత్రి, వాణిజ్య శాఖ మంత్రి కూడా సమావేశం కాబోతున్నారు. మదర్ ఆఫ్ ఆల్ డీల్స్ అంటూ వాళ్ళు వచ్చి ఒప్పందం చేసుకుంటే జస్ట్ అమెరికా ఈజ్ అవుట్. ఇంతకుమించి ఈ ఎపిసోడ్లో చెప్పుకోవాల్సింది ఏం లేదు.